శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. ఇల్లును చూచి ఇంటి ఐశ్వర్యాన్ని పరిగణనలోకి తీసుకోండి అనేవారు పెద్దలు. ఇల్లు చూస్తే చాలు ఐశ్వర్యం ఎటువంటిదో ఎంతటిదో ఒక అంచనాకి మనం రాగలుగుతాం. బాహ్యంగా ఉండే ఆ గృహానికి సంబంధించిన సౌందర్యం ప్రధానంగా పాటించే నవసూత్రాలలో 4వది కాగా, ఆంతరంగికంగా అంతర్గతంగా ఇంటి లోపల ఉండేటటువంటి నిర్మాణాలు ఎలా ఉండాలి. ఈనాటి కాలంలో ఇంటిలో లో రూఫ్ అన్న పేరిట ఒక స్థిరమైన ఏర్పాట్లు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే అతిథుల కోసం ఏర్పాటు చేసేటటువంటి గృహం డ్రాయింగ్ రూములో కూడా పైన ఒక చక్కటి అలంకరణతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాటు చేసే సమయంలో పడక గది కంటే కూడా ఈ అతిథి గృహంలో ఏర్పాటు చేసేటటువంటి ఆ పైన రూఫ్ ఏదైతే ఉంటుందో అది కాస్త తక్కువ ఎత్తులో ఉండాలి. అంటే శయన గృహంలో భూమి నుంచి ఆ రూఫ్ ఎత్తు ఒక 10 అడుగులు ఉంటే డ్రాయింగ్ రూములో ఆ ఎత్తు 9 అడుగులైనా ఉండే విధంగా చూసుకోవాలి. రెండవ అంశం ఏమిటి అంటే ఈ ఇంటి లోపల ఉండేటటువంటి అలంకరణలలో తలుపులు ప్రధానమైనవి. ఆ తరువాతనే మనం చేసేటటువంటి వస్తు సామాగ్రి చిత్రపటాలు ఇవన్నీ కూడా. తలుపులు ఎప్పుడూ కూడా ఏ గదికి మధ్యలో రాకూడదు. ఆంతరంగికంగా ఉండేటటువంటి గదుల నిర్మాణాలలో కూడా అంతర్గతంగా ఉండేటటువంటి గదుల నిర్మాణాలలో కూడా ఆ తలుపు ఈశాన్యం వైపు కానీ తూర్పు ఈశాన్యం వైపు కానీ లేదా దక్షిణాగ్నేయం వైపు కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వ్యతిరేక దిశలలో అని కాకుండా 2 గదులు లోన ఎదురెదురుగా ఉన్నప్పుడు ఆ రెండింటి ద్వారబంధాలు ఒకదానికి మరొకటి ఎదరగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి లోన ద్వారాలు మాత్రమే ఉండాలి. కిటికీలు ఇంటి లోపల ఎక్కడా ఉండకూడదు. ఇంటికి బయట వీధులతో అనుసంధానం చేసేటటువంటి గోడలకు మాత్రమే కిటికీలు ఉండాలి, కానీ లోన గదులకు కిటికీలు ఉండకూడదు. ఈనాటి కాలంలో ఇంటిలో చేసేటటువంటి అలంకరణలలో వంట గది ఓపెన్ కిచెన్ రూమ్ అన్న పేరిట ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా వంటగది కోసం ఒక గది అన్న పేరిట కాకుండా ఆగ్నేయం దిగ్భాగంలో ఖాళీ స్థలం ఉంచి మధ్యలో ఒక మేజా బల్ల ఏర్పాటు చేసి ఆ మేజా బల్ల పైన స్టవ్ ఉండే విధంగా 4 వైపులా తిరిగి 4 వైపులా కూడా వంట చేసుకునే అవకాశాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగ్నేయం వైపున ఉండేటటువంటి ఈ ఓపెన్ కిచెన్ సిస్టంలో కూడా చిన్నపాటి ప్లాట్ఫామ్ లేదా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి పొగగొట్టం ఇవన్నీ కూడా ఆ గదికి ఆగ్నేయం వైపుననే ఉండాలి. మళ్ళీ ఆగ్నేయం వైపున ఉండే గదిలో ఆగ్నేయం వైపున ఏర్పాటు ఉండాలి. అది కూడా మళ్ళీ సంపూర్ణమైన ఆగ్నేయం వైపున కాకుండా తూర్పు ఆగ్నేయం ఈ మధ్యలో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పడమర వైపున ఏర్పాటు చేసేటటువంటి పడక గది దక్షిణం పడమర ఈ మధ్యలో ఉండే పడక గది, ఈ గడికి సంబంధించినటువంటి ద్వారబంధం హాలులోనికి వచ్చేటప్పుడు ఉత్తరం వైపుగా ఉండడం శ్రేష్టం. అలాగే ఉత్తరం వైపుగా ఉండేటటువంటి విద్యార్థులకు బాలబాలికలకు లేక ఇంటి యజమానికి ఇతరులకు తమ్ముడికి లేదా కాస్త తక్కువ వయసులో ఉండేటటువంటి 2 అన్నదమ్ములలో 2వ వాడికి ఏర్పాటు చేసేటటువంటి గదికి సంబంధించిన ద్వారం ఆ హాల్లోకి వచ్చే సమయంలో దక్షిణం వైపున ఉండాలి. అంటే దక్షిణాగ్నేయంగా ఆ గదికి సంబంధించిన ప్రాంతంలో నిర్మితమై ఉండాలి. ఈ సమయంలో మాత్రమే ఎదురుగా ఉండేటటువంటి 2 ద్వారబంధాలు శాస్త్ర సమ్మతం అంటుంది శాస్త్రం. అలా కాకుండా నైరుతి దిగ్భాగంలో కానీ వాయవ్య దిగ్భాగంలో కానీ వచ్చే విధంగా ద్వారం తలుపులు ఏర్పాటు చెయ్యరాదు. వయస్సులో ఉండేటటువంటి ఆ కుటుంబంలోని వారిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పడమర వైపున ఉండే దక్షిణం పడమర వైపు ఉండేటటువంటి గది అర్హత యోగ్యత కలది అని కూడా వాస్తుశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇంటికి సంబంధించి పెద్దవారు ఇలా నైరుతి దిగ్భాగంలో ఉండాలి.
తదుపరి వయసులో చిన్నవారు ఆ పడమర వైపున ఉండేటటువంటి ఉత్తరానికి సంబంధించిన ద్వారంలో రెండవ లేదా తమ్ముడు లేదా వయసులో చిన్నవారు తండ్రి ఆ వైపున ఉంటే కొడుకు ఈ వైపున ఇలా ఏర్పాటు చేసుకోవాలి. అలంకరణలలో శబ్దం వచ్చేవి, బొమ్మలు, ఇంకా నీటికి సంబంధించిన జలపాతాల చిత్రపటాలు, వివిధములైన దేవతా చిత్రపటాలు అనేకం ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. వంటకు సంబంధించిన చోట అన్నపూర్ణాదేవి, అతిథులకు లేదా డ్రాయింగ్ రూములో నీటికి సంబంధించిన చిత్రపటం ఇలా ఏర్పాటు చేసుకుంటే అలంకరణలు ఆ ఇంటికి సకల శోభలను కలిగిస్తాయి. ఆస్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందింపజేస్తాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ గృహబలంలో కలుసుకుందాం. శ్రీరామ జయం.